ఎంపీ రికమెండేషన్ అంట, వాడికి జాబ్ ఇచ్చేసారు. క్వాలిఫికేషన్ ఆ బొక్క, ఆ డిగ్రీ ఫెయిల్ రా. సార్ నా జాబ్ అని అడిగితే ₹1,00,000 తీసుకురామన్నాడు రా. అరే 1,00,000 ఉంటే వాళ్ళ కిందకి వెళ్తారా? 20,000 ఎలాగోలా కష్టపడి చదివేశాం రా. జాబ్ వస్తుందని చిన్న హోప్తో సిటీకి వచ్చేస్తున్నాం రా ఫ్యామిలీస్ వదిలేసి. అరే జాబ్ లేని వాళ్ళు కుక్కలు కానీ హీనంగా చూస్తున్నారు రా. ఆయన తప్పంతా మనదేనే మామ. 2,000 3,000 కక్కుర్తి పడి దొంగనా కొడుకుల కోట్లు వేసి గెలిపిస్తున్నారు. ఆయన వాళ్ళకి మనకు తేడా లేదు. ఎలక్షన్స్ ముందు ఓట్ల కోసం వాళ్ళు ఆడుకుంటారు, అవి అయిపోయాక జాబ్ రెడీ మనం ఆడుకుంటాం. జీవితాంతం ఆడుకోవడానికే సరిపోతుంది రా. దీనికి తోడు పెళ్ళి ఒకటి, మనం ఏదో పెద్ద సాధించినట్టు ఒక అమ్మాయిని తీసుకొచ్చి మనకు అంట కడతారు. అదేమన్నా మనం తెలుసుకొని వస్తుందంటే అది లేదు. వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు, అమ్మ అబ్బాయి బాగా చదువుకున్నాడు, బాగా సంపాదిస్తున్నాడని. పెళ్ళికి క్వాలిటీ కంటే క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ అయిపోయిందిరా. బావా ఎవడు ఒప్పుకోరు కానీ ప్రేమని ఎవరు కొనలేరంటారు కదరా. కట్నం తీసుకొని అమ్మాయి ప్రేమని అబ్బాయిలు అనుకుంటున్నారు, మన శాలరీతో మన ప్రేమని అమ్మాయిలు